మిత్రులారా, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ అపురూప పుస్తక ఆవిష్కరణ చరిత్ర పుటల్లో నిలిచిపోయే ఒక సామాన్య స్కూల్ టీచర్ కథ. ఆమె చేసిన, సాధించిన ఘన విజయాల పరంపర. ఇది మామూలు పుస్తకం కాదు. ఎందరెందరికో స్ఫూర్తినిచ్చి సమాజ సేవ అంటే ఇంత మధురిమా అని ఆశ్చర్యపోయేలా చేసి ప్రతి ఒక్కరూ చదవలసిన అద్భుత గ్రంథం. అసలు ఈ అద్భుత గ్రంథాన్ని వ్రాయాలనిపించిన శ్రీ కె.కె. రాజు గారికి మనం నిజంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అపారమైన సమాజ ప్రేమతో దేశంలో నిస్వార్థ సమాజ సేవకుల్ని ఏరి ఏరి తెచ్చి సత్కరించి అవార్డులతో అలరించి ప్రతి సంవత్సరం ఒక ఉత్సవంలా చేసి ప్రోత్సహించి శ్రీ కె.కె. రాజు గారికి ఈ పుస్తకం నిజంగా రాయాలనిపించడం చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాం. మనకు ఇది చాలా గర్వించదగ్గ విషయం. చరిత్రలో నిలిచిపోయే ఈ సంకల్పం కె.కె. రాజు గారిది. ఇంక ఈ టీచర్ ఎవరు అని ఆత్రంగా ఎదురు చూస్తున్నారు కదూ. ఆమె ఎవరో కాదు, గూడూరు సీతామహాలక్ష్మి గారు, ద గ్రేట్ అండ్ యూనిక్ పర్సనాలిటీ. ఆమె కోసం ఈ పుస్తకంలో 142 మంది ఆమె అసాధారణ సేవకు పులకించి వ్రాసిన పేజీలు చదువుతుంటే ఒక్కొక్క పేజీ ఒక కావ్యం అంటే నమ్మండి. ఇంతటి కీర్తి కిరీటాన్ని అధిరోహించిన శ్రీమతి గూడూరు సీతామహాలక్ష్మి గారు, ద చైర్పర్సన్ ఆఫ్ సావిత్రిబాయి ఫూలే ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ మరియు ఫౌండర్ ఆఫ్ ఆల్ ఇండియా బాడీ అండ్ ఆర్గన్ డోనర్స్ అసోసియేషన్. ఆమె స్లోగన్ ఏంటంటే, బ్రతికి ఉన్నప్పుడు నిరుపేద ఆడపిల్లల్ని చదివిద్దాం, చనిపోయాక తన శరీరాన్ని వైద్య విద్యార్థులకు చదువుకోవడానికి ఇద్దాం. ఆహా, ఆమెది ఎంత గొప్ప కొటేషన్ అండి, ఎంత గొప్ప హృదయం అండి. మూఢనమ్మకాలను, ఉపయోగం లేని సాంప్రదాయాలను దాటి సమాజాన్ని ప్రేమించమని ఎంత చక్కగా చెప్పారు. మరి ఆమె కోసం ఎంత చెప్పినా తరగదు. కానీ కొందరి మాటలను మనం విందామా? ఈ కార్యక్రమానికి విచ్చేసి సభను పరిపూర్ణ విజయవంతం చేసిన శ్రీ విజయ్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుందాం. ఈ కార్యక్రమం జ్యోతిరావు ఫూలే గారి 198వ జయంతి సందర్భంగా శ్రీమతి గూడూరు సీతామహాలక్ష్మి గారు గురించి రాసిన ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో జరిగింది. 11/4/2025 ఈ కార్యక్రమం జరిగింది. ఎందరో వక్తలు మాట్లాడారు. అందరివి మనం ప్రచురించలేకపోతున్నాం. కారణం క్లియర్గా వాయిస్ లేదు, డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉండడం వల్ల అందరిది ఉపన్యాసాలని మనం ప్రచురించలేకపోతున్నందుకు చింతిస్తున్నాం. ఈ సందర్భంగా రేఖా చంద్రశేఖర్ గారు ఏమి వ్రాసారో మనం విందామా? ఆమె ఒక ఉద్యమం. అసలు ఆ మనిషి ప్రయాణాలకు విరామం లేదా? విసుగు విరామం లేకుండా, అలసట లేకుండా ఈ సంవత్సర కాలం ఆమె కార్యక్రమాలు చూస్తున్న వారికి ఆశ్చర్యం కలిగిస్తాయి. ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా కనబడుతూ తన కార్యక్రమాలు మనం వినడంలో మైమరిచేలా చెప్పడం చేస్తూ ఉంటారు. విపరీతమైన చొరవ, అందరిలో కలిసిపోయే స్వభావం, కలవడంలో చిన్న పెద్ద ఆధిక్యత లేకుండా కలిసిపోవటం, ఎంత పెద్ద వ్యక్తులతో అయినా, ప్రభుత్వ అధికారులతో అయినా, మంత్రులతో అయినా ధైర్యంగా ఎంతో గౌరవ మర్యాదలతో కలిసి మాట్లాడడం చేస్తారు. ఇంకా ఈ మనిషికో కోపం అనేది తెలీదా అని మనకు అనిపిస్తుంది. 2024 జనవరిలో సావిత్రిబాయి ఫూలే జన్మదినం సందర్భంగా విశాఖపట్నంలో పెద్ద ఎత్తున సభలు నిర్వహించడం, 2 తెలుగు రాష్ట్రాల్లో అనేక జిల్లాలు తిరుగుతూ ఉండడం, 2024 మార్చిలో మరల సావిత్రిబాయి ఫూలే వర్ధంతి సభలు, మంగళగిరిలో అడ్వకేట్ మునగపాటి వరప్రసాద్ చనిపోతే ఆయన భార్య సంధ్యారాణి గారు ఆయన శరీరాన్ని దానం చేస్తే అక్కడికి వెళ్ళిన సందర్భంలో మంగళగిరిలో సభలు, ఊరేగింపులు జరపడం, 2024 ఆగస్టులో అవయవదాన, శరీరదాన, పక్షోత్సవ సభలు, ఆ కార్యక్రమాల్లో రోజుకు 2-3 సభలకు హాజరై మాట్లాడడం, ఆ సభలకు స్వచ్ఛందంగా సభికులు హాజరై హాల్లో నిండడం, సంవత్సరం మధ్య మధ్యలో వచ్చే అంబేద్కర్, ఫూలే, గుర్రం జాషువా, కార్ల్ మార్క్స్, లెనిన్, పెరియార్ తదితర మహానీయుల అనేక జయంతుల, వర్ధంతుల సభలు, సమావేశాల్లో పాల్గొనడం, తమ సావిత్రిబాయి ఫూలే ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్ కార్యక్రమాలు, తమకు విజ్ఞప్తులు పంపిన పేద విద్యార్థులను పరిశీలించి తమ ద్వారా సంస్థ
ద్వారా స్కాలర్షిప్లు అందించడం తదితర అనేక కార్యక్రమాలు, వెళ్ళిన చోటల్లా అక్కడ కలిసిన వారి మీద తన ప్రభావం పడేయడం, ఇవన్నీ చూస్తుంటే సీతామహాలక్ష్మి అంటే ఒక ఉద్యమం, ఒక మిషన్ అనిపిస్తుంటుంది. ఎవరైనా అక్క మా ఇంట్లో పిల్లవాడికి బాగాలేదంటే తోచిన సాయం చేయడం, అమ్మ నా కూతురికి ఆపరేషన్ అవసరం అంటే తోచింది చేయడం, నాదెండ్ల బ్రహ్మయ్య హత్య కావించబడితే వారి ఇంటికి వెళ్ళటం, నాదెండ్ల సామ్రాజ్యం ఏడుస్తూ చెప్పిన విషయాలకు తాను కూడా ఏడవడం, ఆ సామ్రాజ్యంకి తనకు తోచిన సాయం చేయడం, చార్వాక రామకృష్ణ గారి చిన్నబ్బాయి చార్వాక స్వయం మరణం పొందితే తెలిసి నిడమర్రి వెళ్ళి చార్వాక తల్లి గృహలక్ష్మి గారి బాధలో పాలు పంచుకోవడం, కుటుంబ సభ్యుల కొండంత అండ ఆమెకు ఉంది. తన ఉద్యమ కార్యక్రమాలకు భర్త ముక్కాల రాజేంద్ర ప్రసాద్, కూతురు ప్రజ్వల, కొడుకు ప్రశాంత్, అల్లుడు డాక్టర్ మోహన్ సుమేధ, కోడలు ప్రశాంతి హృదయపూర్వక మద్దతు పొందగలగడం ఆమె చేసిన కృషి యొక్క గొప్పదనం. ఎక్కడికి వెళ్ళినా తనతో పాటు 3, 4 అంతకంటే ఎక్కువ మంది అక్క చెల్లెళ్ళతో కలిసి తిరగడం. అంటే వారు రక్త సంబంధికులు కాదు, అయినా అక్క చెల్లెళ్ళే. వెళ్ళిన ప్రతి చోట తన ప్రభావం వేయడం ఆమెకే సొంతం. ఆమె ఎవరో కాదు, గూడూరు సీతామహాలక్ష్మి. ఆమె ఉద్యమాలకు అండ. ఆమె భారత్ బచావోలో పనిచేసిన, లాల్ నీల్ మైత్రి కోసం పనిచేసిన, ఫూలే అంబేద్కర్ సంస్థలో పనిచేసిన, ఆ సంస్థల నుండి తాను పేరు ఆశించక్కర్లేదు. ఆమె పేరు ఉండడమే ఆ సంస్థలకు గౌరవంగా భావించే పరిస్థితి వచ్చింది. విశాఖపట్నంలో అయితే అక్కడి సంస్థలు, ఉద్యమాలు అన్నిటిలో భాగస్వాములు సీతామహాలక్ష్మి గారు. అది అంబేద్కర్, ఫూలే సంస్థలైనా, వామపక్ష ఉద్యమ సంస్థలైనా, మహిళా సంఘాలు అయినా, విద్యార్థి సంఘాలు అయినా, గిరిజన సంఘ మహాసభలైనా, రైతు కూలీలైనా, IFTU సభలు అయినా, పట్టణ బస్తీల పేదల సంఘాల కార్యక్రమాలైనా, నాస్తిక హేతువాద మానవవాద సంఘాలు అయినా, అవన్నీ ఆమెను తమ వేదికలపైకి ఆహ్వానించేవే, గౌరవించేవే. పోయిన సంవత్సరం విజయవాడ ముంపుకు గురైన ప్రాంతాల నిరుపేద ప్రజల కోసం విరాళాలు సేకరించి సహాయాన్ని పాకెట్ కిట్లు రూపంలో అందించడం, ఆ పన్నుల పట్ల ఆమె స్పందనను తెలుపుతున్నది. అవయవదాన ఉద్యమంలో తనకు అండగా నిలిచిన వారు, అవయవదాన శరీర దాన ఉద్యమంలో అవసరాల రామకృష్ణ గారు, సురాబాబాయి, కె బాబురావు, ఆనంద స్వరూప్, తుమ్మల వేణుగోపాలరావు, చలసాని ప్రసాద్, కె విజయ్ కుమార్, టి శ్రీరామ్మూర్తి తదితర విశాఖ ప్రముఖులందరినీ తన కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేసిన తీరు అద్భుతం. తండ్రి గూడూరు అర్జునుడు గారు చనిపోతే, నీకు నేను తండ్రిని, నువ్వు నా కూతురివి అని ఓదార్చిన ఆనంద స్వరూప్ గారు, నువ్వు సీతాలక్ష్మివి కాదు చీతాలక్ష్మివి అని చెప్పిన కె బాబురావు గారు, తమ బిడ్డగా హైదరాబాద్లో ఆదరించే బొజ్జ తారకం, విజయభారతి దంపతులు వైజాగ్ పని ఉండి వెళ్ళేటప్పుడు మా అమ్మాయి సీతామహాలక్ష్మి ఇంటికి వెళ్తున్నానని చెప్పే JB రాజు గారు, అమ్మ అని పిలిచే CLN గాంధీ గారు, అమ్మ అమ్మ అని తన ఆర్ద్రతతో పిలిచే దత్తపుత్రిక రజని, దత్తపుత్రుడు కుర్మేటి కృష్ణలు, అక్క అని ప్రేమగా పిలిచే NJ విద్యాసాగర్, మాకా రాజేంద్రన్, మేళం భాగ్యారావు, చల్లపల్లి స్వరూపురాణి, బిఎం లీలాకుమారి, అనిశెట్టి రజిత, సుమ, తులసిచందు, బొజ్జ భిక్షమయ్య, ప్రత్యూష సుబ్బారావు తదితరులు స్నేహపూరిత పలకరింపులతో POW సంధ్య, దేవి, నూర్భాష, పెనకొండలక్ష్మి, నారాయణ, డాక్టర్ MF గోపినాథ్, C భాస్కర్రావు, రేఖా చంద్రశేఖరరావు గారు, రేఖా కృష్ణార్జునరావు గారు, చాపరాల ఇందిర, మార్పు శరత్, SR వేమన, ప్రొఫెసర్ శంకర్ నారాయణ, G రాములు, ఇంకా కాటర్గడ్డ భారతి, గురుప్రకాష్, ఉదయ్, శ్రీనివాస్, ఆడంరాజు, నర్మదా, నరేష్, గోలి మధు, ఇంకా వందలాది అవయవదాన శరీర దాన ఉద్యమ కార్యకర్తల, స్పెక్ట్ కార్యకర్తల ప్రేమలు ఆమె పొందడానికి కారణం ఏమిటి తెలుసుకుందాం. ఆమె జీవితంలో ఏం చేసిందో, తన ఎదుగుదల ఏమిటో తెలుసుకుందాం. సీతామహాలక్ష్మి గారు ఎదిగిన క్రమం ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా ఉండి గ్రామంలో స్కూల్ టీచర్ అయిన గూడూరు అర్జునుడు బతకలేని బడిపొంతుల కాలం నాటివాడు, విలువలకు ప్రతినిధి, కమ్యూనిస్టు ఉద్యమ ప్రభావం ఉందన్న భార్య చంద్రకాంతమ్మ తండ్రి గారి ద్వారా ఏర్పడి కమ్యూనిస్టు అర్జునుడిగా మారాడు. ఆడపిల్లలు మగపిల్లలు తేడా లేకుండా తన 6 పిల్లలను పెంచారు. చిన్ననాటి నుండి చెట్లు ఎక్కడం, ఈత కొట్టడం, గోళీలు ఆడడం, తదితర మగపిల్లల ఆటలు ఆడడం, ఆవు, దూడ, గేదె మొదలైన పశువులతో స్నేహం చేయటం తదితర లక్షణాలతో సీతామహాలక్ష్మి ఎదిగారు. చిన్ననాటి నుండి మహాప్రస్థానం, ఓల్గాసే గంగ, అమ్మ తదితర పుస్తకాలు చదువుతూ తమ ఇంటికి వచ్చే ఉద్ధంరాజు రామం, పుచ్చలపల్లి సుందరయ్య మొదలైన కమ్యూనిస్టు నాయకుల ద్వారా ఆ పుస్తకాల్లోని గొప్పతనం తెలుసుకుంటూ ఎదిగారు. 6వ తరగతి చదివే వయసులోనే రోడ్డు మీద అనారోగ్యంతో నడవలేని ఒక వృద్ధుణ్ణి ఆసుపత్రికి తీసుకువెళ్ళి వైద్యం చేయించి అమ్మ సరుకులు కొనడానికి చంద్రకాంతమ్మ గారు ఇచ్చిన డబ్బులు రిక్షాకి, మందులకి ఖర్చు పెట్టి ఖాళీ చేతులతో ఇంటికి భయపడుతూ తల్లిదండ్రులు ఏమైనా తిడతారేమో అని ఆలోచిస్తూ ఉంటే విషయం ముందుగానే తెలిసిన తండ్రి ఆమెను ముద్దాడి ఆపదలో ఉన్న ఒక మనిషిని కాపాడావు తల్లి అని అభినందించారు. తన తండ్రి యొక్క అభినందనలు, ప్రోత్సాహాలే తన పురోగమనానికి కారణమయ్యాయని ఆమె ఎప్పుడూ తన తండ్రి అర్జునుని తలుచుకుంటూ ఉంటారు.
ఆమె ఒక హేతువాద లక్ష్మి అనే పేరు సంపాదించుకున్నారు. 15-16 సంవత్సరాల వయసులోనే హేతువాద సంఘ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని బాబాల బండారాలు, స్వాముల మోసాలు బయటపెట్టిన తరహా సెన్సేషనల్ పనులు చేసి గుర్తింపు పొందారు. 20 సంవత్సరాల చిన్న వయసులోనే పశ్చిమ గోదావరి జిల్లా హేతువాద సంఘ కార్యదర్శిగా ఎన్నిక కాబడ్డారు. తాను హేతువాద ఉద్యమాల్లో చేసిన అనేక కార్యక్రమాల ద్వారా హేతువాద లక్ష్మి అని పేరు పొందారు. ఈ కాలపు అద్భుతమైన మహిళ మన గూడూరు సీతామహాలక్ష్మి గారు. ఎప్పుడైతే 1985లో ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా కారంచేడు గ్రామంలో దళితుల మారణకాండ జరిగిందో అప్పుడు ఆ ఉద్యమంలోకి ఆమె దూకింది. 6 నెలల కాలం ఆ ఉద్యమంలో మమేకమయ్యింది. కత్తి పద్మారావు తదితర నాయకుల విడుదలకు బొజ్జా తారకం గారి నాయకత్వంలో 600 మంది మహిళలతో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేసి నాయకులను విడుదల చేసేలా ఎన్టీఆర్ ప్రభుత్వం పైన ఒత్తిడి చేసి పోరాటాల శివంగి అని పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత అంబేద్కర్ సాహిత్యం చదివి ఆ ప్రభావ ఫలితంగా కులాంతర వివాహాలను గాఢంగా నమ్మి అలాంటి నమ్మకం కలిగిన ముక్కాల రాజేంద్ర ప్రసాద్ గారిని వివాహం చేసుకున్నది. తన 2 పిల్లలకు కూడా కులాంతర వివాహాల దంపతులు చేశారు. అది సీతామహాలక్ష్మి దంపతుల నిబద్ధత. సిద్ధాంతాలను మాటల్లో చెప్పడం కాకుండా ఆచరణలో చేయడం వారికి సాధ్యమైంది. సేవారంగం వైపు మలుపు తిప్పిన సంఘటన ఒకటి చెప్తాను. 2000 సంవత్సరం తర్వాత తాను కిడ్నీ సమస్యతో బాధపడుతూ హాస్పిటల్లో ఉన్నప్పుడు కిడ్నీ ఫెయిల్ అయి చనిపోయిన బాలుని చూసి ఏడ్చింది. ఆ సంఘటన ద్వారా అవయవదాన ఉద్యమం ఆవశ్యకత గుర్తించి తన ఉద్యమాన్ని ప్రారంభించింది. తాను తన తండ్రి ఇంకా మొత్తం 35 మందితో అవయవదాన విల్లు పత్రాలు రాసి విశాఖలోని ప్రభుత్వ కాలేజీకి, ఆంధ్ర మెడికల్ కాలేజీకి అందించింది. అక్కడి నుండి ఆగకుండా తన ప్రయాణం నిరంతరం కొనసాగించి జీవనదాన చట్టాన్ని ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసేలా చేసింది. ఇంకా స్పెక్ట్ సంస్థ ద్వారా వందలాది పేద విద్యార్థులకు చదువుకోవడానికి, ఫీజులు కట్టడానికి తాను సాయం చేయడమే కాక దాతల ద్వారా సేకరించి అందించడం చేశారు. ఈ సంవత్సరం జనవరి 3న గుంటూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో 1200 మంది పైగా విద్యార్థులతో సభను విజయవంతంగా నిర్వహించారు. ముఖ్యంగా ప్రేమ, కరుణ, దయ, మర్యాద మొదలైన మానవీయ లక్షణాలు మెండుగా కలిగి ఉన్నారు. అవి ఆమె సహజ లక్షణాలు. మనుషులను విశ్వసించడం కూడా ఆమె సహజ లక్షణం. ఈ లక్షణాలే ఉద్యమ నిర్మాణాల్లో ఆమె బలం కూడాను. ఈ బలాన్ని కొందరు దుర్వినియోగపరిచిన సందర్భాలు, ఆమెకు ఇబ్బందులు కలిగించిన సందర్భాలు ఉన్నాయి. ఆర్థికంగా ఆమెకు బాగా నష్టం కలిగించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయినా ఆమె తన సహజ లక్షణాలను వదులుకోలేదు. ఆమె బలం కూడా అదే కదా. మరి ఈ సందర్భంగా మన గూడూరు సీతామహాలక్ష్మి గారు ఏం మాట్లాడారో విందాం పదండి. చాలా ఎక్కువ పొందారనే మాత్రం సరిగ్గా చెప్తున్నాను. నేను చేసి నృత్యం అయ్యేవచ్చు. ఎందుకంటే జీవితంలో కొంతమందిని కొన్ని చేయకుండా ఉండలేమండి. ఎందుకంటే చాలా అశాంతితో, అసంతృప్తితో జీవితం అంతా తగ్గిపోతాం. చేయగలిగే అవకాశం ఉన్నప్పుడు చేయలేకపోవడం కూడా సమాజానికి అన్యాయం చేసుకోవడం అవుతాం. చిన్నతనం నుంచి నేను అదే నేర్చుకున్నానండి. నా కళ్ళ ముందు ఏదైనా అన్యాయం జరుగుతుంది, ఏదైనా ఆడపిల్లకి కష్టం కలుగుతుంది, ఎవరైనా తక్కువతో ఆకలితో బాధపడుతూ ఉంటే నేను క్షేమంగా ఉన్నాను, నాకు హ్యాపీయెస్ట్ లైఫ్ ఉంది, ప్రభుత్వ ఉద్యోగం ఉంది, నా కుటుంబం నేను భద్రంగానే ఉన్నాను కదా అని కళ్ళు మూసుకుని అలా వెళ్ళిపోవడానికి నా మనసు ఒప్పలేదు. ఎందుకంటే వెళ్ళిపోయినా కానీ స్థితితో ఉండలేని పరిస్థితున్నారు. ఒక అసాధ్య అలజడి నన్ను చుట్టుముట్టేస్తాయి. ఏదో ఒకటి చేస్తే తప్ప నేను మనశ్శాంతి పొందలేను. నిజం చెప్పాలంటే నేను నిర్వహించిన ఉద్యమాలన్నీ కూడా నా యొక్క పార్టిసిపేషన్ ఏదైనా ఉంటే సొసైటీలో ఆయా కాలాల్లో వచ్చిన అనేక ప్రతిసేవ ఉద్యమాలు లేదా జరిగిన పోరాటాల్లో నేను ఏమైనా పార్టిసిపేట్ చేశానంటే నాలో ఉన్న అశాంతిని, అలజడిని, నాలో ఉన్న అనేక రకాల సంఘర్షణని దాన్ని సంతృప్తిపరచుకోవడం కోసం, శాంతంగా ఉండడం కోసం, కొంచెం కంటి నిండా నిద్రపోవడం కోసం చేసిన ప్రయత్నాలే అవన్నీ కూడా నాకు నేనుగా పోరాడుతున్నాను. నాకు నేనుగా కొంచెం ఓట పొందడానికి, లేదంటే ఈ సమాజంలో నాకు చాలా చేస్తుంది. నాకే కాదు మీ అందరికీ కూడా. మహాత్మా జ్యోతిరావు గురించి, అంబేద్కర్ గురించి, బుద్ధుడి గురించి, నారాయణ గురించి, కబీర్ గురించి, వేమన గురించి, మొత్తం మన దేశంలో సంఘ సంస్కరణ కోసం వాళ్ళ జీవితాన్ని బలంగా పెట్టిన మహనీయుల గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే వాళ్ళు చేసిన అసమాన్యమైన త్యాగాల ఫలితంగా ఈ వేళ మనం అంతా ఇక్కడ ఉన్నాం. ఈ రకమైన జీవితాలు అనుభవిస్తున్నాం. అసమాన సమాజంలో బతుకుతున్న మనం
ఒక సమానత్వం కోసం, శాంతి కోసం, ప్రపంచంలో మనుషులందరూ కూడా సమానంగా బతికే ఒక మానవీయ సంస్కృతి కోసం వాళ్ళు చేసిన ఏ త్యాగాలు అయితే ఉన్నాయో ఆ త్యాగాల ఫలితంగా మనం ఇవాళ ఇక్కడ నిలబడ్డాం. కానీ మనం ఏం చేయకుండా ఉంటాయి, మనమేమే మాట్లాడకుండా ఉంటే, చేయగలిగిన అవకాశం మన చేతిలో ఉన్నప్పుడు కూడా చేయడానికి ఒక ప్రయత్నం చేయకపోతే, బాబు ఒక చోట అంటాడు, ఒక నేరం జరిగేటప్పుడు నోరుండి, కళ్ళుండి, చెవులుండి చూస్తున్న వాడు కూడా ఆ నేరంలో భాగస్థులు అవుతాడు. అట్లా ఆ నేరంలో భాగం కాలేక చేతనైన ప్రయత్నం చేయడం కోసం చేసిన ఏదైనా చిన్న కృషి ఉంటేనే ఈవేళ నాకు ఇంత అర్థంలో పెట్టి మీరంతా చూపిస్తున్నారండి. నేను ఒక చిన్న ప్రయత్నం చేశాను, అది నా కోసం నేను చేస్తున్న ప్రయత్నం. చిన్న చిన్న ప్రయత్నాన్ని ఇంత పెద్దగా చూపిస్తున్నారు, పెద్ద కాన్వాస్ని చూపించారు. నిజంగా నా జీవితం ఎందరు ప్రేమను పొందినందుకు. ఎందుకంటే అది నా గొప్పదని అనుకోవట్లేదండి. మంచిని ఆదరించడం, మంచిని ప్రేమించడం, మంచిని ప్రోత్సహించడం, మంచిగా అండగా నిలబడటం, అది మీ అందరిలో ఉన్న గొప్పతనం. ఆ గొప్పతనం వల్లే నేను ఇక్కడ ఉన్నాను. మీ అందరూ అండ లేకపోతే, మీ అందరి ప్రేమ లేకపోతే సీతామహాలక్ష్మి ఒక దాని వల్ల సాధ్యపడుతుంది. ఇదంతా సాధ్యమే కష్టపెట్టినప్పుడు నాన్నగారు ఒకరు ఉండొచ్చు, లేదా సురాబాబాయ్ నాన్నగారు ఉండొచ్చు, లక్ష్మీకాంతం గారు ఉండొచ్చు, లేదా నా తమ్ముడు శ్రీహరరాజు గారు ఉండొచ్చు. కొద్దిమందిమే వేళ్ల మీద లెక్క పెట్టే వ్యక్తులు మాత్రమే సంస్థని పెట్టడానికి ముందుకు వచ్చాం. కానీ అది వేళ ఒక మహా వృక్షంలాగా దేశవ్యాప్తంగా ఈ ప్రభావాన్ని కలిగించుకుంటూ వెళ్ళిందంటే ఈ అఖిల భారత శరీర అవయవదాతల సంఘాన్ని మనము ఒక ప్రభావశీలవంతమైన ఉద్యమంగా మలచగలిగేమంటే అది నా ఒక్కదాని వల్ల ఏదో మేము స్థాపించిన ఆ నలుగురైదుల వల్ల సాధ్యపడలేదండి. అది వీళ్ళు ఎంతమంది ఇక్కడ కూర్చున్నవాడు కాదు, కూర్చొని వాడు ఎక్కడో ఉన్నవాడు, అజ్ఞాతంగా ఉన్నవాడు, వాళ్ళందరి యొక్క సమిష్టి కృషి ఫలితంగానే, మీరందరూ ఈ ఉద్యమాన్ని ఆదరించిన ఫలితంగానే, మీ హృదయానికి దగ్గరగా తీసుకున్న ఫలితంగానే ఇన్ని సత్ఫలితాలు వచ్చి నిజంగా మనం ఒక రహదారిని వేసుకుంటూ వెళ్ళాం. మీ అందరికీ తెలుసు, ముందుగా ఈ మార్పులు ఎవరు కలిసి వెళ్ళలేదు. మనకెవరు కూడా ఇది ఇట్లా వెళ్ళండి, ఇలా వెళ్ళండి అని గైడెన్స్ ఇవ్వలేదు. మనమే వచ్చిన రాళ్ళు, రవ్వల్ని, పుల్ల కచ్చల్ని అన్నింటినీ తప్పించుకుంటూనే వచ్చాం. ఈవేళ తమ్ముడు అంటున్నాడు, ముందు జీవో గురించి చెప్పారు. ఆ జీవో గురించి నేను చేసిన 15 రోజులు అక్కడ హైదరాబాద్లో ఉన్నది చాలా చిన్న ప్రయత్నం. నిజానికి 3 సంవత్సరాలు నాకు తెలుసు. ఒక జీవోద్ధార అనే యాక్ట్ రావాలంటే అవయవదానం చేసే తందుకు ముందుకు వచ్చే వాళ్ళ కోసం ప్రభుత్వం చట్టపరంగా ఎటువంటి చర్యలు తీసుకోలేని ఆ రోజుల్లో అవయవాలు దానం చేస్తామని ముందుకు వస్తున్న వారి కోసం ప్లాట్ఫామ్ లేదు, ప్రభుత్వం నుంచి స్పందన లేదు. ఆ విషయాన్ని నేను పండా కామేశ్వర విషయంలో ఎన్ని రాత్రులు మొదలు పడిపోయాను అందరికీ చాలాసార్లు చెప్పాను. ఆమె కొడుకు మేడ నుంచి పడిపోయాడు, ఆమె తల్లి అవయవాలు ఇవ్వాలని ముందుకు వచ్చింది. ప్రభుత్వం ఎక్కడ యాక్ట్ చేయలేదు. ఎవరిని అడగాలి? ఆ తల్లి కోరిక, నా బిడ్డ ఇలా చనిపోకూడదమ్మా, మీరు అవయవాలు ఇచ్చేస్తాను, ఎవరికైనా దానం చేయండి అని అడుగుతున్నప్పుడు నేను ఎవరు, ఒక సామాన్యురాలు, ఒక టీచర్, అవయవాలు చేయగలిగిన శక్తి నాకు ఉందా? పోనీ డాక్టర్ మాటూరు శ్రీనివాస్ గారు లాగా ఎవరైనా డాక్టర్ ముందుకు వచ్చి మేము అవయవాలు చేస్తామని అది ఎవరికి అమర్చాలి? ఎవరికి పెట్టాలి? అది సాధ్యపడే పని వ్యక్తుల వల్ల అవుతుందా? ప్రభుత్వాలే కదిలించాలి. డాక్టర్లు సిద్ధంగా ఉన్నా, ఇచ్చేవాళ్ళు సిద్ధంగా ఉన్నా, దాని ఒక పెద్ద యంత్రాంగం లేకపోతే అది అసలు సాధ్యపడే పని కాదు. దానికోసం ఎన్నో రాత్రులు నిద్రపోలేదు, ఎన్ని పగళ్ళు తిండి బాగేశాను, 3 సంవత్సరాలు అవిశ్రాంతంగా ఎలా తిరిగాను. ఆ కష్టం ముందు పోల్చుకుంటే ఆ పెద్ద మనం చేసిన ప్రయత్నం చిన్న కింద అయిపోయింది. జీవనదాన యాక్ట్ కోసం పడ్డ కష్టాలు మామూలు కష్టాలు కాదు. 3 సీఎంల యొక్క ఎంపీల కోసం పడిన పడుగాపులు సామాన్యమైనవి కాదు. ఆ రోజుల్లో ఎట్టగారికి మనకు 2013లో యాక్ట్ వచ్చిన తర్వాతనే కదా ఇంత సులభం అయిపోయింది. వేళ గ్రీన్ క్యాలెండర్ వచ్చేసింది, వేరియబుల్స్లు వచ్చేసాయి. ఒక గుండె నహల్ కట్ట వ్యక్తిలో ఇక్కడ గుండె చప్పుడు ఆగిపోకుండా మరొక తన గుండె చప్పుడు మొదలయ్యే ఒక ప్రక్రియ మొదలైంది. కానీ ఇలాంటివన్నీ చేయడానికి ధైర్యం అయితే ఉండాలి, కాదన్నా నేను ఓపిక ఉండాలి, సహనం ఉండాలి. కానీ నా వెనక మీరందరూ ఉన్నారనే ఆ ధైర్యం ఏదైతే ఉందో ఆ ధైర్యం నన్ను నడిపించుందండి. అనేకసార్లు అంతేగాని మొండివాడే ఎన్టీ రామారావు గారు అనేవారు ఆ రోజుల్లో. కానీ ఆయన కూడా కేవలం మా మొండితనం వల్ల, మా పట్టుదల వల్ల ఆయన తీసుకున్న అనేక నిర్ణయాలు వెనక్కి తీసుకునేలాగా చేయగలిగింది కూడా ప్రజలు ఇచ్చిన మద్దతులోనే. ఆయన నిజంగా
చాలా ప్రజలు అనేవారు, మీరు ఆయనతో తలపడతారు ఏంటండి, ఆయన వల్ల ఆయన తలుచుకుంటే ఏమైపోతారు మీరు అని అనేవారు. ఆయన భయపడలేదు ఏ రోజు. మహేష్ యోగి లాంటి వ్యక్తికి 1100 ఎకరాలు ఎలా ఇస్తారు సార్ మీరు అని రోజు లక్షల లక్షల ఉత్తరాలు అన్ని రాష్ట్రం మొత్తం మీద చేసేస్తే ఆయన నిర్ణయాలు వెనక్కి తీసుకోవడం మానలేదు. ఆయన తప్పలేదు. ఎందుకంటే నిర్ణయాలు ప్రభుత్వాలు ఒక్కొక్కసారి తీసుకున్నప్పుడు ఆ నిర్ణయాలు సమంజసంగా లేనప్పుడు అవి వెనక్కి తీసుకునే విజ్ఞత ఒక్కొక్కసారి రాష్ట్రాలు పరిపాలించే వ్యక్తులలో కొరవడింది అనుకోండి, ఆ విజ్ఞత కలిగే వరకు పోరాటం చేయాల్సిందే. అట్లా ఏవో ఇలాంటివన్నీ చేసాము. ఆ చేసినందుకు ఒక సంతృప్తి అయితే మిగిలింది అనమాట. ఒక మంచిదే చేసాం. ప్రభుత్వానికి కనుపు కలిగేలాగా ఆ ఉద్యమాలు ఒత్తిడి తీసుకురావడంలో అందులో నేను కూడా ఒక ప్రేరకంగా ఉపయోగపడినందుకు నాకు సంతృప్తి అయితే జీవితంలో చాలా ఉంది. ముఖ్యంగా రజనీ లాంటి బిడ్డలు, చాలా మంది బిడ్డలు అనమాట. వాళ్ళు ఏ తల్లి కంటేనేవి మన కంటేనే మన బిడ్డలు అవ్వాలనేది నేను మొదటి నుంచి నమ్ముతాను. కేవలం మనం 9 మాసాలు మోసి మనం తల్లులుగా మనం ఈ ప్రపంచంలోకి ఏ బిడ్డలు అయితే తీసుకొచ్చామో ఆ బిడ్డలే మన బిడ్డలని చెప్పుకోవడానికి మన మాతృత్వం అంటే మీ అందరూ కూడా మాతృమూర్తులు ఇక్కడ ఉన్నారు కాబట్టి అది చాలా చిన్నదైపోతుంది. మనం కథల బిడ్డలకి మన మాతృత్వం పంచగలిగినప్పుడు, అలా ప్రేమించగలిగినప్పుడు. నా కూతురు డాక్టర్ ప్రజ్వలని నేను ఏ రోజైనా మీ అందరి ముందు చెప్పుకోవడానికి నేనేమి సంతోషంగా గర్వంగా అదేదో పెద్ద విషయాలుగా నేను ఫీల్ అవునండి. డాక్టర్ ప్రదీప్ లేదా ఇంకొక డాక్టర్ శ్వేత లేదా ఇంకొక డాక్టర్ అనల లేదా ఇప్పుడు ఈవేళ మన ముందే కూర్చున్న డాక్టర్ రాజు, వీళ్ళు డాక్టర్లు అయినాడు. ఇప్పుడు ఈవేళ మేడం స్మిత అనే అమ్మాయిని, ఒక సింగిల్ పేరెంట్ ఉన్న అమ్మాయి మా డాక్టర్ సింగిల్ గారు చదివిస్తున్నారు, ₹1,00,000 ఖర్చు పెడుతున్నారు. అట్లనే మరొక భూపేంద్ర కుమావతిని మరొక స్పాన్సర్ మన సభ్యుడు ప్రసాద్ గారు ఎంఈపీ గారు ఆయన చదివిస్తున్నారు. వీళ్ళందరూ మన ట్రస్ట్ ద్వారా చదువుతున్నారు. అలాగే సంజయ్ సింగ్ యాదవ్ ఆయన కూడా డాక్టర్ అవ్వబోతున్నాడు. మన ఆటో దగ్గర నుంచి మన జ్యోతి గారు ఒక స్పాన్సర్స్ పెట్టి చదువుకి సహాయపడతారు, కస్తూరి గారు. అట్లాగే ఇంకొక అంటే వీళ్ళందరూ మా ట్రస్ట్ వాళ్ళు పెట్టడం కాదండి, పెట్టేవాళ్ళు కూడా చూపిస్తారు అనమాట. మా శక్తి సాగలేనప్పుడు, మా బిడ్డలు చదివించడానికి మా దగ్గర ఫండ్స్ లేనప్పుడు వాడు సర్కిల్లో ఉన్నవాడు. అట్లాగే ఇంకొక ఆయన ఉన్నారు అక్కడ, ఇంకొకటి శివరామకృష్ణయ్య గారు, ఇంకొక తుషార్ సునీల్ శర్మ టాపర్ ఆయన కాలేజీకి, కానీ తండ్రి చనిపోయాడు మెడిసిన్ చదువుతూనే. ఆయన చదువు ఆగిపోయే పరిస్థితి వచ్చింది. వెంటనే ఒక స్పాన్సర్ వెతికి అబ్బాయికి చదువు కంటిన్యూ చేస్తున్నాం. ఒక డాక్టర్ తయారవ్వాలంటే అది గవర్నమెంట్ సీనియర్ గారు ₹1,00,000. మా సీనియర్ సీతామహర్షి గారు గారు అసలు అందరూ కూడా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ అద్భుతంగా మాట్లాడగలుగుతారు. ఎందుకంటే నేను మాట్లాడేదాన్ని కదా సో నేను టైం పిలుస్తాను కదా, ఆ టైంలో మీరు సోషల్ మీడియాలో చూపిస్తారు, చూసే ఉంటారు. విజయ్ భాగవత్ అనే కుర్రాడు మెడిసిన్లో సీట్ వచ్చింది, ఫ్రీ సీటే. కానీ ఒక ₹5,000 ఆయన మెస్ బిల్లులు కట్టుకోవడానికి, తినడానికి ఏర్పాటు లేక, ఆ రూమ్ తీసుకోవడానికి రెంట్ పే చేయలేక, హాస్టల్లో ఉండే ఫీజులు కూడా కట్టుకోలేక ఆ అబ్బాయి చదువు అనేసి ఇంటికి వెళ్ళిపోయాడు. ఎంతమందికి ప్రాధాన్యపడ్డా ఆయన చదువు కంటిన్యూ కాలేదు. ఆ విజయ్ భాగవతిని చదివిస్తున్నాం. అట్లాగే సౌజన్య అనే అమ్మాయి డాక్టర్. అసలు వాళ్ళు డాక్టర్లు అవుతున్నప్పుడు, వాళ్ళు చదువుకుని పైకి వచ్చినప్పుడు, వాళ్ళు తిరిగి సమాజానికి బాబు మేము ఈవేళ సభాముఖంగా పొందుతున్నాం చెప్తున్నాం. మేము ఏదైనా చేసామంటే, మీకు ఏదైనా ఆశిస్తూ మీకు సహాయపడుతున్నామంటే మేము ఆశించే ఆశ ఒప్పుకుంది. ఇక్కడ తిరిగి మీరు పేదకి సొసైటీ మీలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్న బిడ్డలకి, ఆ కష్టంలో ఉన్న వాళ్ళకి ఆదుకోండి. మీరు డాక్టర్లు అవుతున్నారు, ఖచ్చితంగా ఉచితంగా సేవ చేయండి. పేదవాడు కనీసం ₹10 కూడా వైద్యం కోసం ఖర్చు పెట్టుకోలేదు. నిర్భాగ్యస్థితిలో మన భారతదేశంలో కోట్లాది మంది పేదలు ఉన్నారు. వైద్యం వాళ్ళకి అందరికీ అదృష్టం అయిపోయింది. కనీసం ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళకి నాణ్యమైన వైద్యం అందటం లేదు. వాళ్ళ కోసం మీరు ఉన్నారు, మేమున్నామని ఒక భరోసాలు ఉంటాయి. చాలు, మాకు అది ఆనందం, అదే కదా, అదే డాక్టర్లు వివిధ కాలేజీల్లో చదువుతున్నారంటే వాళ్ళందరికీ మేము అదే చదువుతున్నాం. మీరు ఇచ్చిన విద్యని, మేము అందించిన సహాయాన్ని తిరిగి ఆ సమాజంలో ఆ పరిస్థితుల్లో ఉన్న నిర్భాగ్యులకు అందించండి. అది మాకు ఇచ్చినట్టే మీరు. సో సంతోషంగా మేము ఫీల్ అవుతాం. థ్యాంక్ యూ. అమ్మకి అమ్మవాడి చూడండి
దగ్గర ఎలా వచ్చి పక్కకి మేడం మాట అత్యంత ప్రతిష్టాత్మకమైన సేవా కార్మిక అవార్డుని విశాఖపట్నం నుంచి అందుకున్న మొదటి వ్యక్తి నేనే. మా కుటుంబం నుంచి, ఎందుకంటే ఆ పుస్తకంలో మీకు ఉంటుంది, నేను ఏదైనా సాధించాను అని అంటే, నాకేమైనా సమాజం ఇంత గుర్తింపు వచ్చిందంటే వీళ్ళందరూ కూడా నా వెనకాల ఉండి నన్ను నడిపిస్తూ, నేను అర్ధరాత్రి వచ్చినప్పుడు మా అమ్మ నాన్నగారు అన్నం పెట్టేవారు. ఇందుకోసం రాయగొండ సార్ గారు, నా కూతురు, నా కోడలు, నా మంచి చెడ్డ, నా తిండి తెప్పలు, నా యోగక్షేమాలు, నా అల్లుడు కానీ నా కూతురు కానీ డాక్టర్లు అవటం వల్ల నేను ఇంత ఆరోగ్యంగా ఇంత సేవ చేయడానికి వీళ్ళిద్దరు కారణం. అలాగే సంతోషంగా ఉండడానికి నా భగవద్గారు. అట్లాగే ఇంకా సమయం ఉంటే, అంటే ఓపిక ఉంటే, ఇంకా కొన్ని పనులు లక్ష్యాలు సాధించడానికి నాకు కావాల్సిన శక్తిని, ప్రోత్సాహాన్ని అంటనే మరి నా తరఫున, నా కుటుంబం తరఫున నాకు ఎల్లవేళలు అందించడానికి సిద్ధంగా ఉన్నాను. రాజేంద్ర ప్రసాద్ గారు, ఎందుకంటే ఆయన పెళ్లికి ముందే ఒక మాట చెప్పారు, నువ్వు చేసే పనులకి నేను ఆటంకం కలిగిస్తే నేను చరిత్రహీనుడిగా మిగిలిపోతాను, కానీ నువ్వు చేసే పనులకి నేను సహాయంగా ఉంటే చరిత్రలో నాకు ఒక స్థానం దక్కుతుందని అన్నాడైనా. నా మాట మీదే ఈ 40 ఏళ్ళు ఆయన ప్రయాణం చేశాడు. ఒక్కరోజు కూడా ఈ పని ఎందుకు చేస్తున్నావు, ఇంత డబ్బు ఎందుకు ఖర్చు పెడుతున్నావు పాప అయినాడ, నా జీతంతో నా పెన్షన్తో కూడా ఏ రోజు ఎప్పుడు అడగలేదు ఆయన, అడగని కూడా. నేను ఎలా ఖర్చు పెట్టినా కానీ ఏం అనలేదు, కానీ అది మంచిగా ఉపయోగపడుతుందనే విషయం ఆయనకి తెలుసు. కాబట్టి అట్లాగే నా కొడుకు, నా కోడలు, నా అల్లుడు, నా కూతురు మరింతమంది పేద పిల్లలు చదివించడంలో వాళ్ళు కూడా ఈ రోజుగా సహాయపడుతున్నారు. కాబట్టి నా కుటుంబానికి ఈ సభాముఖంగా థ్యాంక్స్ చెప్పడం సమంజసం కాదు, కానీ నా ప్రేమ శిశువులు ఉంటాయి వారికి. ఈ మార్గంలో వాడు కూడా నడుస్తున్నారు, కొంత సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అన్నారు. ఏమాత్రము మన రిఫరెన్స్ తోటి మా అల్లుడి గారి దగ్గరికి వెళ్ళా, మా అమ్మాయి దగ్గరికి వెళ్ళా, వాళ్ళు చాలా ఉచితంగా ఎవరి దగ్గర కన్సల్టేషన్ ఫీజు తీసుకోరు. పొరపాటున కన్సల్టేషన్ రాసిచ్చరా, మన రిఫరెన్స్తో వెళ్ళారని తెలిసిన తర్వాత అది వాపస్ కూడా ఇచ్చేస్తున్నారని తర్వాత నాకు ఫ్రెండ్స్ చెప్తున్నారు. ఈ కార్యక్రమానికి శ్రీమతి స్వర్ణ శైలజ్ గారు అధ్యక్షత వహించి కార్యక్రమాన్ని అందరికీ పరిచయం చేశారు. సభ చాలా అద్భుతంగా జరిగింది. ఈ పుస్తకం మాత్రం ప్రతి ఒక్కళ్ళు మిస్ అవ్వకుండా చదవండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.